ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లేవికాండం 26వ అధ్యాయం 6వ వచనము. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగచేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగము లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగచేసేదను. మీరు పడుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గం రాదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 14వ వచనం, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా జీవింపజేయుదును. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలముల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవసేనాన్ని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే సర్వసమృద్ధి కలిగి దేవుడే ఉన్నారు ప్రభు. నేను మీ ముందుగా నీ నీతిని రాజ్యం నెతికి నేను మహిమపరిచి కనపరిచే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.